నా ఇంటి దేవుడివే తల్లి బంగారు కల్ల పాల ఇంటి దేవుడు మైసమ్మ కిలకిల నవ్విందే కిలకిల నవ్విందా బంగారు కల్ల మైసమ్మ గడి మీద ఉన్నది. నా భక్తుడు నన్ను నా భక్తుడు నన్ను మైసమ్మ తల్లి నగింది కిలకిల నవ్వింది మైసమ్మ మైసమ్మ ఏడు శివాల మైసమ్మ ఈగ లెక్క దోమ లెక్క సాయం వస్తుంది. హనుమన్లకి ఎంత కోపం ఉందో మనకు అర్థం కాదు. అంత కోపం వచ్చింది. కోపం ఏ చిన్న వచ్చిన కోపం వచ్చింది. నాగన్న పుట 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 పన్ను నూరి నాగన్న కాకలు కింద పడేసి పట పుట పుట పళ్ళు మూరి గుర్రమెక్కిండు నాగన్న కొడుక నాగన్న తన కత్తి లెక్క కబర్ లెక్క ఈక లెక్క చంపిక లెక్క ఇంటికి పోతున్నావు. ఇంటికి పోయి రాకపోతే నువ్వు రంటమంటూరా మమ్మల వాడి మూతి మీద మిసముండంటే ముందనా ఎక్కడ ఉండనా మమ్మల్ని ఓడిచిపో లేకుంటే ఆడదానికి అత్తుమలం రాకపోతే అంటే చేతు కాదు. కాక రండ కాకలరా మీరు రండ కాకలరా అరే కత్తి లేదు బంధం లేదు అరే ఇంటికి పోయేస్తా అరే కొడుక రండ కాకలు మీరు రాడి పంట మీరు ముట్ట మొత్తం ముంట మూతి మీద మిస్ట ముంట చేతులు కలపాల చేతులు వస్తానా కానుకలు కలపాల ఇదే కాలం ఇంటికి పోయేస్తా ఏం చెల్లి కట్టుకోవద్దు. ఆడిపోతాంరా ఇద్దరు సిద్ధమై ఉన్నాం. మగపట్టు వచ్చా రా మమ్మల్ని వాడుకో ఇన్నే ఉంటారా అయినా ఉంటాం. నాగన్న నోట కళ్ళని పెట్టి చేతుల లాగం బట్టి అంక సమ్మకాలు పెట్టద్దు గుర్రమురా గుర్రాము గుర్రం ఎత్తినాడు పిచ్చి మళ్ళా గుర్రమెత్తబోతుంది.
అరే బల్లె నాగన్న బై ఏయ్ బల్లె నాగన్న బై బల్లె నాగన్న బై చెల్ల గుర్రమ్మ అరే గుర్రమ్మ వచ్చే బై గోడవ వచ్చే బై గుర్రమ్మ వచ్చే గోడవ వచ్చే చెల్ల గుర్రమ్మ బై గుర్రం కిల 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 కుంటా పల్ 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 గుర్రం కళ్ళ గుర్రం దేశమే గుర్రం గుర్రం పోతుంది గుర్రం పోతున్నది ఎక్కడ మందుపు కోట ఉల్లెకత్తున్నది పోయితే అనంతబాయి అనంతబాయి ఇంట్లున్నది అనంతంలో ఏమన్నా బట్టెనమ్మా అమ్మా దాసిరాల నా భర్త రాకపాయే నాది రాదు రాకపాయే ఆ వంటాలుగా పోయినాడే అమ్మో నాది భర్త రాకపాయే నాది రాదు రాకపాయే ముగ్గురు నా భర్త ఇంకా రాకపాయే అయ్యో పొద్దువాయే ఇంకా రాకపాయో అయ్యో పొద్దువాయే ఇంకా రాకపాయో అప్పటి భర్తలు భార్య దారి చూతురు భర్త దారి చూసు నా భర్త రాకపోయి ఊరుకు పల్లెకి పోయి నిండ కుట్టిన ఇప్పటి మంది వాళ్ళు దారి చూడాడో ఏడవంటాడో అది ముందు ముందుగా తిని పంటాడో అది తలప వండి నన్నెవ్వారో దానికి నమ్మని పోగొడికి అంతమ్మో ఇప్పటి మంది దారి చూడరమ్మా మన ఇక్కడ మన పోగొడు మనకు సన్నాను తానే ఇంకా రాకపాయే మరి ఎప్పటి దారి చూడాడో అది రాకుండా నాకేమి పర్వాలేదు దానమ్మడి వైపు పిల్లలు చూస్తాడు ఇప్పటి పిల్లలు భర్త మీద ప్రేమ లేరు భార్యలు ఆడోళ్ళు మగ మీద ప్రేమ లేరు మగోళ్ళు ఆడోళ్ళ మీద ప్రేమ అయ్యో పదళ్ళు సగము దేవుళ్ళు లేకుంటే మన్నం గురిందేలో మరియా వద్దమా మరి నిజమంటరా వద్దహనా అనంతబాయి అమ్మ నా భర్తకి రాకపోయి కాకలు దాటిపోయి ఇంకా రాకపోయి అస్తాడు గంట కన్నా గంట కన్నా వస్తాడు భర్త అంటే ఖరైతాడు ఊకే భర్త జోలు తీయద్దు మొగడు జోలు తీయద్దు అట్లా ఎంత పెద్ద మాట అంటే అమ్మా భర్త అనంగానే కుర్రమాడే భర్త అనంగానే నా భర్తన్న జోలు తీసిన గుర్రం వచ్చా కూర అవసరం ఊరంటే 150 బస్తాడు
150 నోళ్ళు బత్తడా పేట కూడా బతున్నారు కదా అట్లా 150 ఏళ్ళు పూతకట్టు చేత పట్టుకుని బంగారు పట్టిల్లు మాట కొడుతుందేమే మాట కొడుతుందేమే నాకు మనం మానం పెడితేవేమే నువ్వు భర్తనే కోరినావు కదా భర్తనే కోరినా మనమడం లెక్క కానీ నా భర్త గుర్రం అని సాగింది మరి రూపాయి వచ్చిందా వచ్చిందా తన కలిసిన కలపోయినా అనంతబాయి సర్వే ఢిల్లీ అన్న ఆ రామ దైవ రామో దైవ రామ గణేది రామ దైవ రామ రామ దైవ రామో దైవ రామ గణేది రామ ఎంతో బాయ్యా నాటి కన్నే డోడా రమ దైవ రమ ఆ నీళ్లు కూడా ఇప్పటికి ఇచ్చింది భర్తకి ఇస్తున్నది అనంతమ్మ నాగన్న గుర్రం దునికిండే నువ్వు దేవుడివే నువ్వు చెప్పిన మాట పక్క నిలిచిందే దండుండే పిండు ఒక్క లక్ష దండు దండుండే పిండే నా పానం పోతుండే నాకు దేవుడి అని చెప్పి దేవుడు చేతి పెట్టి కాకలు తినడం ఆ ఇడం పచ్చబడిపోయింది ఇడము ఏముందని చెప్ప ఇడం కాకలు కాకు ఇడము తీసి కోళ్ళకు వస్తుంది 5 కోళ్ళు ఇడము తిని రబ్బరబ్బ కొట్టుకొని మరణమైంది అమ్మా దాసిరా అయ్యో నా భర్త నీల పోతుండేనే అయ్యో ఇడమియ్యకుంటే సస్తుండను నన్ను భారీ అంటే కానలేదవ్వా ఇడమీయకుంటున్న భర్త చచ్చు ఆడిండే అవే ఇడాలు నోట పెడుతుంది మనం పోను చేసినావు నువ్వు ఏ అస్తలికి చేసినావు చేసుకున్నా మాట కానిటోడుగా చేసేటోడు కాడు నా మాటినట్టు ఊరంతా చుట్టాలి బాబా ఎదురునాగన్యం దండుకు పోయేస్తా దండుకు ఇష్టం పోయేస్తా తండ్రులు తండ్రి వంటస్తా తండ్రి పరదంట నాకు సెల్వెట్టి దండుకు పోతాను బట్టి వాళ్ళు నాగన్న ఒట్టు పెట్టి వచ్చిన రండ పట్టింది ముండ పట్టింది ఆడి పట్టినైతే ఇంట్లో గాజులు పెట్టుకుని ఇంట్లో వారి ఉండను ముద్ద మీద మిశ్రమ ఉంటే ముద్ద ముగతును ఉంటే ముగ్గుత బట్టలుంటే పోయేస్తానే బావా అని వాళ్ళు నాగన్న అంటారు అనంతమ్మ ఏమంటది దండమోయి ద్వారో కాలు మత ద్వారో చిన్న తమ్ముడాయే చిన్న చెల్లెనాయే కానుపుగానే ఏ దండు తోటి దండు కొట్ట కాలు మత ద్వారా గట్టి వాలే చెల్లా బట్టగట్టెల్లా బమ తీరలేదు వాళ్ళున్న చోటి 1,00,000 మంది వాళ్ళు ఒక్కడివి నువ్వు 1,00,000 మంది కత్తులు అల్లయి మా వాళ్ళు దాగుమట మంది బతుమట మంది నాదా ఒట్టద్దు బాసలద్దు వాళ్ళతో చిన్న తమ్ముడాయే చిన్న చెల్లెలాయే కాలు మక్కలోరా అద్దోయి దోరా అనంతబాయి కాలు ముక్తున్నారు నాగన్నే
నీ మాట నీది నానేమో పాడేస్తా అనర్జ పాడేస్తా అలాగే కొట్టేస్తా అలాగే కొట్టేస్తా భార్య ఎంత చెప్పినా నీ మాట వింటుంది కాను దండుకు పోతానబట్టి నాగన్న అని అంతమ్మ ఏమంటది అమ్మా ఇప్పటికైనా అప్పటికైనా తన కోపమే తనకు శత్రుడు తన కోపము తనకు శత్రుడు నన్ను సగము దన్నే వేసేటట్టున్నాడో నన్ను ఎడుదాని దన్నీడు వేస్తడిరో ఎంత చెప్పిన నా మాట గింటలేడు నన్ను సగముదన్ని వేసిపోతాడు రాత్రాల ఈయన పట్టే పాంపట్టాడు అంటే ఒకటే మాట ఒక్కడే పట్టు మీద ఉంటాడు మాట ఉంటే తప్పెట్టువాడు కాడే దండుకు పోతాడంటమ్మా ఆరం లేని భర్త ఉండే గద్దు లేక శుద్ధి పెట్టుకోవద్దు